హాయ్ చెప్పు వదినా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది మా వదినా మీకు. వదినా అక్కడ నిలబడి చెప్పు. మన సంపత్ బ్రో అరే సాయి దీపక్ ఒకసారి చూడు, హాయ్ చెప్పు. అదే ఓకే అందరికి ఆర్థిక వచ్చాయా? నీకే రాదు. ఒకసారి ఆర్టికల్ పట్టుకొని చెప్పమన్నారు ప్రిన్సిపాల్. అన్నది మీకు తెలిసిందే. ఓకే, ఆధార్ కార్డు ఉండాలి. ఫోర్త్ పాయింట్లో ఆధార్ కార్డు ఉండాలి. ఫస్ట్ పాయింట్లో ఏంటంటే బిఫోర్ 90 minutes ముందుగానే వెళ్ళిపోవాలి. తర్వాత 15 minutes బిఫోర్ గేట్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతేనే మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఏదో వెళ్ళేదాన్ని పెళ్ళి వస్తున్నట్టు గాజువాక నుంచి సంథింగ్ గంట 2 గంటల ముందే బయలుదేరి సిగ్నల్ పడుతుంది. దాన్ని క్రాస్ చేసి మనం వెళ్ళలేదు కదా. సో ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, దానికోసం ఆపేస్తాం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తర్వాత ఎవరో మినిస్టర్ ఎవరో సో దాన్ని అవాయిడ్ చేసి మనం వెళ్ళలేం. కాబట్టి ముందుగానే మనం ముందుగా బయలుదేరితే అడ్వాంటేజెస్ ఏంటంటే నువ్వు ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు, పీస్ఫుల్గా ఉండదు. నువ్వేమో టెన్షన్ అయిపోయి అక్కడ ఉండే సార్ ఏమో నాకు ఫోన్ చేసి ఈరోజు 5 రావాలి 4 వచ్చారు అని చెప్పి ప్రిన్సిపాల్ ఏమో నాకు ఫోన్ చేసేసి మీ స్టూడెంట్ రాలేదట అంటే నేను కాబట్టి పెడతాను. ఏరా ఎక్కడ ఉన్నారు అంటే నేను కాబట్టి ఆ గాబర్లో మీ మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ కదా. ముందుగా వెళ్ళిపోతే పీస్ఫుల్గా ఉంటాము. అక్కడ ఓల్డేటీలో వాతావరణం అంతా చూడొచ్చు. వేరే ట్రేడర్లు వస్తారు, మాట్లాడవచ్చు. అక్కడ చదవాలి నేను చెప్పను, చదవద్దు. అక్కడికి వెళ్ళి చదివితే ఏదో ఒక వచ్చి నీకు డౌట్ వచ్చేస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు అదే మైండ్లో రిపీట్ అవుతుంది. బిఫోర్ ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక 1/2 hour రిలాక్స్ ఉంటుంది. మా చదివితే ఏదో ఒకటి మీకు అక్కడ డౌట్ వస్తుంది. ఆ డౌట్ వల్ల మీద క్వశ్చన్స్ మీ మైండ్ నుంచి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎవరి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇది రాదని ఉండకూడదు. కేసు ఏదైనా రాకపోతే దాన్ని వదిలేకుండా ఏది జగన్, ఎస్పెషల్లీ జగన్ లాస్ట్ టైం ఎంప్లాయబిలిటీ ఒకటి కూడా అటెంప్ట్ చేయకుండా. సో ఇక్కడ ఏంటంటే మీకు 2 ఇచ్చాడు. ఏంటి? ఎంప్లాయబిలిటీ ట్రేడ్ థియరీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డేట్ ఒకటే, టైం ఒకటి కదా. డేట్ ఒకటే, టైం అంటే 2 సబ్జెక్టులు కదా సార్, 2 అనేసి పొరపాటున అక్కడ టైం వేస్ట్ చేయకుండా. ఓకే, 2 కూడా 25 వీక్లు ఉంటాయి, 150 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏ క్వశ్చన్ కూడా వదిలేదు. రాకపోయినా నువ్వు టికెట్ వచ్చాడు. ఓకే, మ్యాక్సిమం బి కానీ సి కానీ లేకపోతే ఏ కానీ ఏదో ఒకటి పెట్టేసి మీకు ఏదైతే చూస్ చేసుకుంటామో అది చూస్ చేసుకొని పెట్టేసి వచ్చాను. ఓకే, సో ఇంకా చెప్పాలి. ఇవన్నీ మీకు తెలిసిన ఆల్రెడీ మీకు
ఒకసారి రాశారు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. అందరు పాస్ అవుతారు అనుకుంటాను. ఎందుకంటే 24 మెంబర్స్ మనకి అడ్మిషన్ ఎలక్ట్రానిక్ స్టేట్కి 24 మెంబర్స్. 24 మెంబర్స్ కూడా ఎగ్జామ్కి వెళ్తారు. 24 మెంబర్స్ కూడా పాస్ అవుతారు. ఎంతమంది వెళ్తే అంతమంది పాస్ అవుతుంది. 100% స్ట్రైక్ రేట్. మన క్రికెట్ స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్. అంటే అంతమంది వెళ్తే అంతమంది పాస్. ఓకేనా? చాలా బెస్ట్ అందరికి. బాగా రాయండి. మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకే, మీకు డౌట్ ఉన్నాయా? గొడవ తీసుకున్నారు. వెళ్ళరా అక్కడికి వెళ్ళరా. వద్దులే వారు నువ్వు కూడా కనిపించి వెళ్ళరా. ఇది అని చేస్తున్నావు కొద్దిగా అవతలేదు రండి, ఆడపిల్లలందరూ రండి. రావాలి. రండి, ఇప్పుడు బాయ్స్ రండి. 24 మందికి కూడా కేక్ తినిపిస్తాను. ఓకేనా? అందరు రావాలి. 24 మంది కూడా రావాలి. ఎవరైనా ఆప్షన్ ఉన్నారు?
సైడ్ ఇవ్వండి రా. మరి సైడ్ ఇవ్వండి. అక్క సైడ్ ఇవ్వచ్చు కదా, అక్కడ వీడియో కనిపిస్తున్నాను అక్కడ అక్కడ లెగచ్చు కదా, అక్కడ అక్కడ లెగ్స్ స్టాండ్ పెట్టండి. అక్కడ ముందుకు అక్కడ పెడతాను రా. కేక్ ಕೊಡೋದ್ರೆ ಕೇಕ್ ಕೈ ಮೇಲೆ ఓకేనా? జగన్ పట్టుకో జగన్ ద్వారా జాగ్రత్త కొద్దారా వినోస్ కూడా వినోస్ అయిపోయిందా? అందరికి అయిపోయిందా? ఓకే నెక్స్ట్ అమ్మాయి అందరా మరి సైడ్ సైడ్ ఇవ్వండి రా. అరే అరే శివ సైడ్ ఇవ్వండి రా. పట్టుకోకదా సైడ్ ఇవ్వండి.
ఓకే అయిపోయిందా ఇంకా ఉన్నారా మామా సైడ్ ఇవ్వచ్చు కదా లేకమంటారు ఇక వీడియో సైడ్ ఇప్పకు ఓకే సార్ సైడ్ ఇక్కడ పెడతాం సైడ్ ఇవ్వచ్చు కదా సైడ్ సైడ్ సార్ వస్తున్నాను సార్ ఓకే సార్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. వీడియో చెప్తాను సార్ చెప్తాను సార్ పంపిస్తాను సార్
గెస్ట్ రూమ్లో ప్రిన్సిపల్ గారు ఉన్నారట, కిందని టీఓ గారు పిలుస్తున్నారని చెప్పి. ఓకేనా? గెస్ట్ రూమ్ శివరాం చాలా బాగుంది. సార్ ఇదో ఇది అయిపోయిన తర్వాత తీసుకోండి. ఫోటో సార్ సైడ్ ఇవ్వండి. అలా పట్టుకుంటే చాలు, కొద్దిగా దూరంకి వెళ్ళు, అందరు కనిపిస్తుంది. मालिक थोड़ा गलती हो गया क्या बा इटू इटू इट चूड्र बा ఇక్కడ కొడితే లెక్క సైడ్ ఇటు చూడండి ఒకసారి అందరు. ఓకే సార్. సార్ అందరు కూర్చోండి. దార వినసు ఓకే, అందరికీ ఇచ్చారు. మంచి మా ఇంట్లో ఉంది, చాలా బాగుంది. ఆ రోజు అర్థం మీరు చాలా మంది మిస్ అయ్యారు కదా, అది చూస్తుంటే బాగుంది. ఇంకా ఈ ఫోటో ఇక్కడ ఇది పైకి తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్ ఫోటో పెట్టేస్తే బాగుంటుంది. ఇంకా మీరు లైఫ్ లో మా పిల్లలు కూడా ఎక్కడైనా ఈ అన్నయ్య ఇచ్చిన దాంట్లో కూడా అదే చెప్పారు. ఫోటోలు మాకు ఎప్పుడు ఈ ఫోటోలు నాకు కావాలి. ఈ ఫోటో తీసి వాళ్ళు పైకి పెట్టేసి మీ గ్రూప్ ఫోటో ఒకటి ఇక్కడ వచ్చేస్తే ఇదేంటంటే ఫ్రేమ్ కదా, పైన ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేస్తుంటాం కదా, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఇది క్యారీ చేస్తాం. సో అది బెటర్ ఉంటే బాగుందని అనిపించింది. మా ఫోటోలు మాకు ఎప్పుడు ఓకే. ఆంధ్రప్రదేశ్ అందరికీ 2 years జర్నీ ఉంది కదా, ఎన్నో మెమరీస్. అరే వీడియోలో ఉంటాను సార్. సో ఒకసారి 2 years జర్నీలో చాలా మెమరీస్ ఉన్నాయి. ఏంటంటే బాగా చదువుకోవాలి, ఓకేనా? అందరూ వెల్ సెటిల్డ్ అవ్వాలని, తర్వాత నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఓకేనా? నేను ఏం చెప్తాను రోజు చెప్పేది, రోజు క్లాస్లో ఏదేమైనా ఆటోమేటిక్గా నేను ఏమన్నా చదువుకోవాలని అంటాను. క్లాస్ రాలేదన్నా అనుకో, కొంచెం సీరియస్ అయ్యి ఆటోమేటిక్గా నా కర్తవ్యం అది కదా. నాకు జీతం ఇస్తున్నారు, నాకు ఉద్యోగం ఇచ్చారంటే నేను సెటరేట్ చేయడానికి, నేను ఏదో ఒకటిలాగా ఏదో ఈ భవిష్యత్తు బాగుండాలి, ఎక్కడో దగ్గర జాబ్ సంపాదించాలనే మాకు జీతం ఇస్తున్నారు, నన్ను ఇక్కడ ఉద్యోగంలో కదా. నా కర్తవ్యాన్ని నేను చెయ్యాలి. అందుకనే మీ ఏదైనా
సీరియస్ అయినా లేకపోతే రికార్డ్ రాకపోయినా లేకపోతే లేట్గా వచ్చినా ఏదైనా పనిష్మెంట్ అనేది జస్ట్ మిమ్మల్ని మార్చడానికే సెపరేట్ చేయడానికి ఇదంతా ఓకేనా. సో ఆల్ ద బెస్ట్. ఎప్పుడు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఇన్ కేసు లిఫ్ట్ ఇలాగే ఫోన్ వస్తుంటాయి. ఇన్ కేసు ఎప్పుడైనా లిఫ్ట్ చేయకపోయినా గ్రూప్లో మెసేజ్ పెట్టండి, రెస్పాండ్ అవుతాను కంపల్సరీగా. ఎనీ నోటిఫికేషన్ సెండ్ టు ద గ్రూప్. ఓకే ఎప్పుడు సెండ్ చేస్తాను. ఏదైనా పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన మర్చిపోండి. అంతేనా. మీరు స్టూడెంట్ అనేది జస్ట్ నా పిల్లలతో సమానం కదా. ఇప్పుడు అదే ట్రీట్ చేస్తాను. లాస్ట్ బిఫోర్ రిలీవ్ అయిపోయిన బ్యాచ్ కూడా చాలా బాగా చూస్తున్నాను. మీకు కూడా బాగా చూశాను అనుకుంటాను. 24 మంది అడ్మిషన్ అవుతూ 24 మంది ఎగ్జామ్కి రాశారు కదా. అక్కడ కూడా మిగతా అవుట్ ఆఫ్ వేరే ట్రేడ్స్తో కంపేర్ చేసుకుంటే 100% మంది 40 మంది జూనియర్స్ కూడా 24 మంది ఎగ్జామ్కి వెళ్ళి 24 మంది. సో 24 మంది పాస్ అవుతే బాగుంటుంది. మన క్రికెట్లో ఏం చెప్తారు 100% స్ట్రైక్ రేట్. ఆ స్ట్రైక్ రేట్ ఓకేనా. అందరూ పాస్ అవుతారు. ఇన్ కేసు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను కంపల్సరీగా. ఎప్పుడు మన రిలేషన్ ఉండాలి ఓకేనా. ఓకే సార్. ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ. ఏం చెప్తాను చెప్పండి. వీడియో ఆగి అక్క తీసుకెళ్తుంది. అరే ఏడిపించా Hey,